తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. స్వామివారిని 70,141 మంది భక్తులు దర్శించుకున్నారు. 33,821 మంది భక్తులు తమ తలలీనాలు సమర్పించారు. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతుంది. భక్తుల రద్దీతో అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. దీంతో భక్తుల క్యూ లైన్ శిలాతోరణం వరకు కొనసాగుతుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మన ప్రతినిధి జేజీరామ్ ఫోన్ ద్వారా అందిస్తారు. జేజీరామ్, చెప్పండి. మనం చూసుకున్నట్టయితే గడచినటువంటి 3 మాసాలుగా కూడా మునుపెన్నడూ లేని విధంగా కూడా విపరీతమైనటువంటి భక్తుల తాకిడి కొనసాగుతూ ఉంది. నిన్నటి దినం కూడా మనం చూసుకున్నట్టయితే దాదాపు 70,000 మందికి పైచిలకు కూడా తిరుమల శ్రీవారిని అయితే భక్తులు దర్శించుకున్నారు. అంటే 3 నెలల పాటు వస్తున్నటువంటి సామాన్య భక్తులు కావచ్చు, వివిఐపీలు కావచ్చు, విఐపి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పూర్తిగా కూడా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి ఉన్నతాధికారులందరూ కూడా దగ్గరుండి అన్ని వారికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ చేసినటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనపడుతూ ఉంది. ఇప్పటికీ కూడా మనం చూసుకున్నట్టయితే దాదాపు కోట్లాది లడ్డూలు అంటే లడ్డూ ప్రసాదాలను ఇప్పటికీ కూడా భక్తులకు టీటీడీ సుముఖంగా కూడా అందజేసినట్టు కూడా మనకు తెలుస్తుంది. ఎక్కడ చూసినా తిరుమలలో అన్నదాన సత్రం కావచ్చు, తలనీలాలు సమర్పించేటువంటి ప్రాంతంలో కావచ్చు, అదేవిధంగా ఉద్యానవనాలు, పార్కులు, అంతేకాకుండా ఈ కొండలు ఎటువైపు చూసినా కూడా భక్తజన సందోహంతో తిరుమల గిరులు 7 కొండలు ఏవైతే ఉన్నాయో అన్ని కూడా విపరీతమైనటువంటి భక్తుల తాకిడితో కూడా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది. ఎక్కడ చూసినా విసుక వేస్తే రాలినంత భక్త జనం 7 కొండల మీద నిండి ఉన్నారు. గోవిందనామ స్మరణలతో కూడా అన్ని శేషాద్రి కొండలన్నీ కూడా మారుమోగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. సర్వదర్శనానికి ఇప్పటికే మనం చూసుకున్నట్లయితే దాదాపు 24 గంటల సమయం పట్టేటువంటి పరిస్థితి కనపడుతుంది. నిన్న దాదాపు 70,141 మంది శ్రీవారి భక్తులు తిరుమల శ్రీవారిని అయితే దర్శించుకోవడం జరిగింది. అదేలాగా మనం చూసుకున్నట్టయితే తలనీలాలు దాదాపు 33,000 మందికి పైచిలుకు కూడా తమ యొక్క భక్తి భావం పారవస్యంలో కూడా ఈ యొక్క శ్రీవారికి భక్తులు తమ ఆ తలనీలాలు అయితే సమర్పించినట్టు మనకు తెలుస్తుంది. శ్రీవారి ఉండి ఆదాయం అంటే స్వామివారికి భక్తులు ప్రేమపూర్వకంగా భక్తి భావంతో సమర్పించేటువంటి కానుకలు హుండీ ద్వారా మనం చూసుకున్నట్టయితే 4,23,00,000 వరకు కూడా మనకు తెలుస్తుంది. అంతేకాకుండా నిన్నటికి దాదాపు 4 లక్షలకు పైచిలకు కూడా ఈ యొక్క ఆ తిరుమలకు వచ్చినటువంటి భక్త జనానికి శ్రీవారి లడ్డూ ప్రసాదాలను టీటీడీ అందజేసింది. అదే విధంగా మనం చూసుకున్నట్టయితే అన్న ప్రసాదం అంటే స్వామివారికి సంబంధించినటువంటి తరిగొండ వెంగమాంబ అన్నదాన సత్రం ఏదైతే ఉందో దాంట్లో దాదాపు 2.62 లక్షల మంది పూర్తిగా కూడా అన్న ప్రసాదాన్ని స్వీకరించినట్టుగా మనకు తేటతెల్లమవుతుంది. అంతేకాకుండా నిత్యం ఆ యొక్క క్యూ లైన్ లో వెళ్తున్నటువంటి భక్తులకు అనారోగ్యం పాలైనటువంటి వారికి దాదాపు 3,500 మందికి కూడా తమ యొక్క సేవలను అయితే అందించింది టీటీడీ. ఇప్పటికీ శిలాతోరణం వరకు భక్తులు రద్దీ కొనసాగుతూనే ఉంది. వస్తున్నటువంటి యొక్క భక్త జనానికి ఎటువంటి ఇబ్బందులు ఎక్కడ తలెత్తకుండా విఐపిసి కావచ్చు, వివిఐపిసి కావచ్చు, అదేవిధంగా సామాన్య భక్తులకు కూడా ఎవరికి ఎటువంటి ఆటంకాలు కాకుండా పూర్తి స్థాయిలో తిరుమల శ్రీవారిని కనువిందుగా కూడా చూసే విధంగా కూడా టీటీడీ అన్ని ఏర్పాట్లు చేసేటువంటి పరిస్థితి కనపడుతుంది. మరొక కోణంలో మనం చూసుకున్నట్టయితే అక్కడ ఉన్నటువంటి క్యూ లైన్లలో దాదాపు 55 కంపార్ట్మెంట్లు పూర్తిగా కూడా వైకుంఠం 1, వైకుంఠం 2కు సంబంధించిన కాంప్లెక్స్లు అన్ని కూడా పూర్తిగా నిండిపోయినాయి. ఒక్కొక్క కంపార్ట్మెంట్ లో దాదాపు 500 మందికి పైచులకు కూడా శ్రీవారి భక్తులు ఉంటారు. ఆ యొక్క భక్తులందరికీ కూడా ఆ శ్రీవారి దర్శనం కల్పించడమే కాకుండా క్యూ లైన్లలో ఎవరైతే ఉంటారో చంటి బిడ్డలు కావచ్చు, చంటి బిడ్డలు తల్లిదండ్రులు కావచ్చు, అదేవిధంగా వృద్ధులు కావచ్చు, వీళ్ళందరికీ కూడా పూర్తిగా అక్కడ ఎక్కడైతే నిలబడుకొని ఆ యొక్క దేవదేవుణ్ణి దర్శించుకోవడానికి క్యూ లైన్లలో పూర్తిగా వేచి ఉన్నారో వాళ్ళందరికీ కూడా దగ్గరే ఉండి ఈ యొక్క నిత్యం అన్న ప్రసాదాలు కావచ్చు, అన్న పానీయాలు కావచ్చు, ఈ యొక్క త్రాగునీరు కావచ్చు, వారికి కావలసినటువంటి వైద్య ఆరోగ్య సదుపాయాలు కావచ్చు, ప్రతి ఒక్కటి కల్పించేందుకు ఇప్పటికీ టీటీడీ సంసిద్ధంగానే ఉంది. మునుపెన్నడూ గత ఎన్నడూ లేని విధంగా కూడా ఈ యొక్క 3 నుంచి 4 నెలల్లో మనం చూసుకున్నట్టయితే కోట్లాది మంది భక్తులు తిరుమల శ్రీవారిని అయితే దర్శించుకున్నారు. తిరుపతికి సంబంధించినటువంటి శ్రీదేవి, భూదేవి, అదేవిధంగా విష్ణు నివాసం ఈ యొక్క పూర్తి ఈ కాంప్లెక్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నింటి ద్వారా కూడా పూర్తిగా ఈ యొక్క ఎస్ఎస్డి టోకన్స్ జారీ చేస్తూనే ఉన్నారు. తరలి వస్తున్నటువంటి భక్తాదులకు వారికి పూర్తి స్థాయిలో సేవ కల్పించేటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇంకొక కోణంలో మనం చూసుకున్నట్టయితే ఈ నెల 14వ తేదీ కూడా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి
పాలక మండలి సమావేశం కూడా ఒకటి నిర్వహించబోతున్నారు. తరలి వస్తున్నటువంటి యొక్క భక్తులకు పెద్దపీట వేసే విధంగా కూడా ఆ టీటీడీకి సంబంధించినటువంటి చైర్మన్ కావచ్చు, అదే విధంగా బోర్డు సభ్యులు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరికి కూడా సామాన్య భక్తులకు పెద్దపీట వేసే విధంగా పూర్తి స్థాయిలో అన్ని చర్యలు చేపట్టేటువంటి సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. ఈ యొక్క ఆ బోర్డులో కూడా పలు రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టేటువంటి పరిస్థితి కనపడుతుంది. అంతేకాకుండా పూర్తి స్థాయిలో అంటే ఈ యొక్క 4 నెలల్లో వస్తున్నటువంటి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెట్టకుండా పూర్తి స్థాయిలో అన్ని సౌకర్యాలు చేసి ఉన్నాము, అన్ని సౌకర్యాలు కల్పిస్తూ ఉన్నాము. ఎప్పుడూ లేని విధంగా కూడా ఈ యొక్క 4 నెలల్లో విపరీతమైనటువంటి భక్తుల తాకిడి తిరుమలకు పెరుగుతూనే ఉంది. ఇప్పటికైతే ఈ యొక్క వేసవి సెలవులు పూర్తిగా కూడా అయిపోయాయి. పూర్తిగా వేసవి సెలవులు అయిపోయినటువంటి దాదాపు నెల కాలం పైబడినా కూడా ఇప్పటికీ కూడా ఏమాత్రం భక్తులు తిరుమల కొండకు రావడం తగ్గడం లేదు. ప్రతి రోజుకి కూడా ఆ యొక్క సంఖ్య 60 నుంచి 70 నుంచి 1,00,000 మంది వెళ్ళేటువంటి పరిస్థితి కనపడుతుంది. ఆ లక్షలాది మంది భక్తులు పూర్తి స్థాయిలో ఆ యొక్క దేవదేవునికి సంబంధించి తమ యొక్క హృదయాల్లో కూడా వేడుకొండలవాడు వెంకటరమణ గోవింద అంటూ వేడుకుంటూ కూడా తిరుమలకు చేరుకునేటువంటి ప్రయత్నం కొనసాగుతూనే ఉంది. రావలి. థ్యాంక్ యూ జయజీరామ్.